Great evening, everyone. A very warm welcome to the fantastic webinar with very excitement with New Year resolutions. Okay. Myself, Narayan Reddy. I have been into nutrition and wellness now almost 5+ years now. So I am a certified nutritionist. Today, this program is conducting under WellSense. WellSense is nothing but a community where 500 plus coaches and nutritionists get together across the globe, and we have, people with respect to doctors, IT professionals, so many professions. They wanted to help the people. Okay, with respect to nutrition and wellness. Okay, today webinar will be in Telugu andi. Okay, so let's get into the webinar. Okay, my journey with this WellSense community is I was kind of overweight. A few years back, I connected with the WellSense founders so that they gave us some sessions. Even though I was into nutrition and wellness, I don't know much about how to get the lifestyle disorders like fat loss, thyroid, PCOD, diabetes, and infertility, and so on and so forth. కాకపోతే సో వన్స్ నేను వెల్సెన్స్తో కనెక్ట్ అయిన తర్వాత ఐ గెట్ ఎ ఛాన్స్ టు లెర్న్ మోర్. సో దట్స్ హౌ వీ కుడ్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో టుడే ఈ వెబినార్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ యూ కెన్ అండర్స్టాండ్ అండి. ఓకే, సో బేసికల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనే దీంతో ఉంటారనమాట. సో దిస్ ఈస్ ద రైట్ టైం బిఫోర్ స్టార్టింగ్ ఎ న్యూ ఇయర్. సో ఇఫ్ యూ అంటే మనము జస్ట్ ఇట్ ఈస్ అ బేసిక్ అవేర్నెస్ అండి. ఓకే, ఓకే, అంటే మన బాడీని మనం అండర్స్టాండింగ్ చేసుకోవడం అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఫ్యాట్ లాస్, ఇది చాలా ఆస్పెక్ట్స్లో మీకు ఉపయోగపడుతుంది. లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే ఫ్యూచర్లో ఫోకస్డ్గా ఉండడం కానీ, హెల్తీగా ఉండటం కానీ, లాంగ్ రన్లో. సో వీటన్నిటి గురించి ఈరోజు వెబినార్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వెబినార్ అనేది 3 పార్ట్స్గా చేద్దాం. ఫస్ట్ 30 minutes వచ్చేసి మీకు 15 to 20 minutes వచ్చేసి వెబినార్ ఉంటుంది, అంటే అవేర్నెస్ ఉంటుంది. తర్వాత ఒక 2 minutes టెస్టిమోనీస్ ఉంటాయి వెల్సెన్స్ కమ్యూనిటీ నుంచి. తర్వాత నెక్స్ట్ ఒక 10-15 minutes మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ హ్యాపీ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. Hope you can able to see my screen. So so let me make it as full screen. So if you look at my screen, right, there are shocking numbers globally. Okay, worldwide these are. So if you look at India also, 73% of urban Indians are overweight. సో ఓవర్ వెయిట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ మీకు 1 by 1 డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ఈ కాల్ అయిపోయేలోపు మీకు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో మీరు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి, తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 73 ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్. అంటే 73% అంటే సిటీస్లో ఉండే వాళ్ళందరూ ఓవర్ వెయిట్లో ఉన్నారు. ఓకే, ఇంకా దాంతో వర్స్ట్ కేస్ ఏంటంటే హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ ఒబేస్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 28 నుంచి 38 ఏజ్, అంటే 28 జస్ట్ ఏమంటాం మ్యారేజ్ అప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది. 38కి ఇంకా ఏమనుకుంటామంటే చాలు ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా అన్నట్లు, కానీ లేకపోతే జాబ్లో ఎక్కువ హైయర్ లెవెల్లో ఉండడం, స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, మన హెల్త్ మీద అంత ఫోకస్ చేయమన్నమాట. ఓకే, చూసుకుంటే హైయెస్ట్ రిస్క్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇది నాట్ ఓన్లీ ఫర్ మెన్,
ఉమెన్ కూడా ఈ వెయిట్ అనేది అట్లా జరుగుతుంది. మనం అబ్జర్వ్ కూడా చేయొచ్చు అనమాట. ఇవన్నీ సర్వేస్ ఆల్రెడీ ఈ రిపోర్ట్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్ బిఎంఐ, ఇండియాలో యావరేజ్ బిఎంఐ 25.5 ఉందన్నమాట. సో ఐడియల్ బిఎంఐ మనం 22.5 అంటాం కదా. బిఎంఐ అంటే ఏం లేదండి, బాడీ మాస్ ఇండెక్స్. సో మన బాడీకి ఎంత వెయిట్ని క్యారీ చేయగలుగుతుంది అని ఒక ఇండెక్స్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారనమాట. సో అది 22.5 ఉంటే ఐడియల్. ఇక్కడ యావరేజ్ని చూసుకుంటే ఇండియాలో 25.5 ఉంది. అంటే ఒక్కొక్కరు కనీసం 11 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నారు యావరేజ్న. అంటే కొందరు ఎక్కువ ఉండొచ్చు, కొందరు తక్కువ ఉండొచ్చు అట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఓకే, ఇటు సైడ్ చూసుకుంటే ఒబేసిటీ అనమాట. గ్లోబల్గా చూసుకున్నా కానీ ఒబేసిటీ అనేది గ్లోబల్ పాండమిక్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇది ఓవరాల్గా గ్లోబల్గా కూడా ఈ ఒబేసిటీ అనేది ఉందన్నమాట. సో ఆ, ఈ ఈ కౌంట్ చూడండి, ఇంతమంది ఒబేస్ పీపుల్ ఉన్నారనమాట. ఓకే, సో ఇది చూసుకుంటే అరౌండ్ 82+ క్రోర్స్. ఓకే, సమ్వేర్ అరౌండ్ 825+ మిలియన్స్. ఓకే, సో దిస్ నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. ప్రతిరోజు ఈ నెంబర్ అనేది పెరుగుతూ ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, రోజు రోజుకు ప్రతి ఒక్కరూ స్లోగా ఏమో ఈ ట్రాప్లో పడిపోతున్నారనమాట. సో మామూలుగా 25 కాలేజ్ అప్పుడు ఇలా ఉన్న వాళ్ళు స్లోగా పెరుగుతా 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 ఇలా అవుతారు. ఓకే, సో అందుకే ఇక్కడ ప్రతి చోట చూడొచ్చు అనమాట ఒబేసిటీ అనేది. తర్వాత ఇవన్నీ దీన్ని ఒక గ్లోబల్ ఎపిడమిక్ అంటున్నాం మనం. ఓకే, సో ఈ ఒబేసిటీ వల్ల ఉంటే ఏంటి, ఓవర్ వెయిట్ ఉంటే ఇబ్బంది ఏం లేదు కదా, ఇట్లాంటి మనకు చాలా అంటే డైలమాలో ఉంటాం, ఉండొచ్చా లేదా అనేది. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఓవర్ వెయిట్ ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ చూసుకుంటే సింపుల్గా ఇప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ అనేది చెప్పాం కదండి, 25.5 బాడీ మాస్ ఉండాలండి. సో ఈ బిఎంఐ అనేది 25.5 అనేది ఇండియాలో యావరేజ్గా ఉంది. ఓకే, ఉండాల్సిన బిఎంఐ ఏంటంటే 18.5 నుంచి 24.9. సో దీని మధ్యలో ఉండేదాన్ని ఒక ఐడియల్ బిఎంఐ రేంజ్ తీసుకుంటాం. 22.5 ఈజ్ ఐడియల్ రేంజ్. ఓకే, దానికంటే తక్కువ ఉన్న వాళ్ళని అండర్ వెయిట్ అంటాము. సో ఈ 18.5 నుంచి 24.9 వరకు ఉన్న వాళ్ళని ఏమంటామంటే నార్మల్ బిఎంఐ అంటాం. సో దానికి మించి ఉండే వాళ్ళని ఏమంటామంటే 25 నుంచి అంటే 30 బిలో ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. సో ఓవర్ వెయిట్ ఎక్కువ మంది ఓవర్ వెయిటే ఉన్నారు. సో హాఫ్ ఆఫ్ ద అర్బన్ ఇండియన్స్ చూసుకుంటే ఒబేస్లో ఉన్నారు. ఒబేస్ అంటే 30 బిఎం అనేది 30 అబవ్ ఉండడం అనమాట. బిఎంఐ ఫార్ములా ఏంటంటే మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. మీ హైట్ మీటర్ స్క్వేర్లో చూసుకొని వెయిట్ని కేజెస్లో తీసుకుంటే మీ బిఎంఐ వచ్చేస్తుంది. సో మీరు రెగ్యులర్గా అంటే 5 నుంచి కొన్ని వాల్యూస్ ఇక్కడ ఇచ్చాము. సో జస్ట్ మీకు అర్థం కావాలని 5 ఫీట్ ఉంటే 51 ఉండొచ్చు, 5'4" ఉంటే 58 ఉండొచ్చు, అలానే 5'2" ఉంటే 54, 5'6" ఉంటే 67. ఓకే, 5'7" అంటే సారీ 5'6" ఉంటే 64, 5'7" ఉంటే 63 అట్లా సమ్. ఓకే, 55.8 ఉంటే 66, ఇట్లా సమ్ క్యాలిక్యులేషన్ మీకు ఈ ఫార్ములా యూజ్ చేస్తే కరెక్ట్ క్యాలిక్యులేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మనల్ని ఫస్ట్ జస్ట్ మన బాడీని అసెస్ చేసుకోవడం అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఓవర్ వెయిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు ఇండియాని ఏమంటామంటే డయాబెటీస్ క్యాపిటల్ అంటాం. ఎందుకు డయాబెటీస్ క్యాపిటల్ అంటామంటే ఇండియాలోనే ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. ఓకే, చైనా పాపులేషన్ పరంగా కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఇండియాలోనే అది జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో బేసిక్ ఏమంటారంటే ఫండమెంటల్ ఎడ్యుకేషన్ అనేది లేదనమాట న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ మీద. ఓకే, మనం ఏంటంటే ఏదైనా రిస్క్ అయినప్పుడు తప్పితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ ముందే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఇండియాలో చాలా చాలా తక్కువ. మేబీ
ఏమంటాం హెల్త్ కేర్ ఇండస్ట్రీతో పోల్చుకుంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది చాలా తక్కువ. ఇక్కడ చూసుకుంటే ఓవర్ వెయిట్ ఇట్లా ఉండటం వల్ల ఏం జరుగుతదంటే టైప్ 2 డయాబెటీస్ రావచ్చు, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ కావచ్చు, గాల్ బ్లాడర్ డిసీజెస్ రావచ్చు. ఓకే. తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత హై కొలెస్ట్రాల్ ఇవన్నీ చూస్తా ఉండొచ్చనమాట ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు. సో, ఈటిల్లో ఏదో ఒక ఇష్యూ ఉండొచ్చు. కొందరికైతే అన్నీ గూడా ఉండొచ్చు. చెప్పలేం. ఓకే. తర్వాత ఓవర్ వెయిట్ ఉంటే మెంటల్‌గా గూడా స్ట్రాంగ్ ఉండరు. తర్వాత గురక వస్తా ఉంటది ప్రతి ఒక్కరికి. మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళ మీద పెయిన్ తెలుస్తుంటది 30స్‌లో గూడా. ఓకే. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటామన్నమాట. ఓకే. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో, ఓవర్ వెయిట్ ఒక్కటే గదా! ఏం గాదులే. కొంచెం మనం కొంచెం వెయిట్ ఉన్నా ఏం గాదులే. అట్లా అట్లా దాన్ని అంటే ప్రతి ఇయర్ ఏం జరుగుతదంటే ఓవర్ వెయిట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1 కేజీ ఉన్నవాళ్ళు ఒక నెక్స్ట్ 5 ఇయర్స్‌లో చూసుకుంటే కనీసం అది ఒక 10 కేజీస్ వరకు తీసుకెళ్తున్నారు. అంటే ఏం గాదులే చూద్దాంలే అన్న దీంతో. ఓకే. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఓవర్ వెయిట్ ఉండటం వల్లే వస్తాయన్నమాట. సో, ఓవర్ వెయిట్ దీన్ని ఈ ప్రాబ్లమ్స్‌ని ముందే ఎలా టాకిల్ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ నెక్స్ట్ స్లైడ్స్‌లో చూద్దాం. సో, నెక్స్ట్ స్లైడ్‌లో చూసుకుంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్‌ని ఏమంటామంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఓకే. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మనకు రెగ్యులర్‌గా ఉండే బాడీలో ఫంక్షనాలిటీస్ అన్నీ ఆహ్, అవి వాటిల్లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయన్నమాట. సో, ఓకే. ఇవన్నీ డిసీజెస్ కాదు. వీటి అన్ని మన రెగ్యులర్ మెటబాలిజంలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని చేంజెస్ జరుగుతాయి. అవి ఎక్సెస్ ఫ్యాట్స్ కావచ్చు, లేకపోతే హార్మోనల్ ఇంబాలెన్స్ కావచ్చు. వీటి వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. వీటన్నిటిని ఏమంటామంటే డిసీజెస్ అనేదానికంటే వీటిని మెటబాలిక్ సిండ్రోమ్ అనొచ్చు. ఈవెన్ మీకు మతిమరుపు ఉన్నా గాని క్యాన్సర్ అంటే మతిమరుపు గాని, క్యాన్సర్ గాని, పీసీఓడీ గాని, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గాని, ఓకే. టైప్ 2 డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ గాని, ఓకే. లిపిడ్ ప్రాబ్లమ్స్, ఈ హార్ట్ డిసీజెస్ ఈ ప్రతి వీటినన్నిటిని ఏమంటామంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఓకే. అంటే మన మెటబాలిజంలో కొన్ని చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. ఆహ్, సో, ఇవన్నీ ప్రివెంట్ జేసుకోవచ్చు. జస్ట్ మనం మంచి ఫుడ్ తీసుకొని వాటిని హెల్తీగా ఎట్లా రివర్స్ చేసుకోవచ్చనేది గూడా మనం తెలుసుకోవచ్చనమాట. ఓకే. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. ఓకే. ఇక్కడ చూసుకుంటే మీరు లెట్ మీ పుల్ దిస్. సో, ఇక్కడ, ఇక్కడ చూసుకుంటే మనము వీటన్నిటిని ఎట్లా ప్రివెంట్ జేసుకోవచ్చు అంటే ఇక్కడ ఫుడ్‌కి ఒక మార్కింగ్ ఉంది. మనకు థమ్స్ అప్ లైక్ సింబల్ ఉంది గదా! సో, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వెజిటబుల్స్ ఎంతైనా తినొచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. ఫ్రూట్స్‌లో గూడా 50, 50 వరకు తినొచ్చు. సో, ఇక్కడ ట్యూబర్స్, రిఫైన్డ్ కార్బ్స్ మనం తీసుకునే పప్స్ గానీ, తర్వాత వైట్ రైస్ కానీ, ఈ అన్ని రకాల కొన్ని రిఫైన్డ్ చేసే ఆయిల్స్ గానీ, ఇవన్నీ ఈ కేటగరీలోకొస్తాయన్నమాట. రిఫైన్డ్ కేటగరీస్‌లోకి. సో, ఈ కేటగరీలో ఉన్న ఫుడ్సే మనకు మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. బయటికెళ్ళి చూస్తే స్వీట్ షాప్స్ గాని, అంటే ప్రతి ఒక్కటి కేక్స్ గాని, మనం విపరీతంగా తినేదేంటంటే ఇవే. ఈవెన్ మనం నాన్ వెజ్ విపరీతంగా తినొచ్చు. అంటే ఫ్యాట్స్, ప్రోటీన్. ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు. ప్రోటీన్ అంటే ఇంకా అన్నీ నాన్ వెజ్ ఐటెమ్స్ గానీ, వెజ్ ప్రోటీన్స్ కానీ లైక్ పన్నీర్ ఓకే. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ వాటెవర్. ఇట్లా ఎగ్స్ ఇవన్నీ ఈ ప్రోటీన్ కిందకొస్తాయి. వెజిటబుల్స్ అంటే రెగ్యులర్‌గా మనం ఓకే. గ్రీన్ వెజిటబుల్స్ అన్నమాట. కూరగాయలు మొత్తం. ఫ్రూట్స్‌లో గూడా ఫ్రూట్స్ ఇక్కడ చూసుకుంటే యాంబర్ సింబల్ పెడతాం. యాంబర్ అంటే 50, 50 అవి ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. ఒక 50% కన్జ్యూమ్ చేసినా నో ప్రాబ్లమ్. ఈ ట్యూబర్స్, రిఫైన్డ్ కార్బ్స్ దగ్గర మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. కేర్‌ఫుల్‌గా ఉండకపోతే ఏం జరుగుతదంటే ఆ వెయిట్ ఇంక్రిమెంట్ అనేది ఒక్క రోజులో జరగదు. స్లోగా ఒక ఫస్ట్ వీక్‌లో ఒక 100 గ్రామ్స్, 1 మంత్‌లో ఒక హాఫ్ కిలో, ఒక 3 మంత్స్‌లో 2, 3 కేజెస్ అట్లా స్లోగా పెరుగుతా పోతుందన్నమాట. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ మెటబాలిక్ సిండ్రోమ్. సో, వన్స్ మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చింది. మనం ఏం చేయాలి? భయపడాలా? బాధపడాలా? నో అన్నమాట. సో, అందుకోసమే ఈ అవేర్‌నెస్. సో,
వన్స్ ఇది వచ్చిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా రివర్స్ చేయాలనేదే ఈ వెబినార్ యొక్క ఉద్దేశం అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే వన్స్ ఆ మెటబాలిక్ సిండ్రోమ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న రెగ్యులర్ ఫంక్షనాలిటీస్ మెటబాలిజం అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఓకే. ఇక్కడ ఈ స్లైడ్లో చూసుకుంటే దేర్ ఈస్ ఎ గ్లైకోజనాలిసిస్ ప్రాసెస్. గ్లైకోజనాలిసిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైనా ఫుడ్ తీసుకున్నామంటే, ఎప్పుడైతే ఇక్కడ ఈటింగ్ అని ఉంది కదా, మార్కింగ్ ఉంది, మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నామంటే అదేం చేస్తుందంటే ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి. ఓకే. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ని ఎనర్జీ కన్వర్ట్ చేసి బాడీలో సెల్స్కి ఇస్తుంది. రిమైనింగ్ ఎనర్జీని మన బాడీలో స్టోర్ చేసి పెడుతుంది అనమాట. ఓకే. ఫ్యూచర్లో ఏమైనా నీడ్స్ ఉంటాయని మన బాడీ ఫ్యూచర్ నీడ్స్ కోసం మనం తీసుకున్న ఫుడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఫుడ్ ఎలా తీసుకుంటాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ టీతో చేస్తాం అనమాట. ఓకే. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ ఉంటాం. సో అది టీతో చేస్తాం. టీలో ఏముంటుంది, ఓన్లీ షుగర్సే ఉంటాయి కదా. ఓకే. ఫస్ట్ స్టార్టింగే మనం షుగర్స్ అన్ని ఫుల్గా నింపేస్తుంటాం. దాంతో ఉండేటటువంటి షుగర్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ బాడీకి ఇచ్చేస్తాయి, మనకు ఎనర్జీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మార్నింగ్ లేచినమ్మంటే ఇన్సులిన్ ట్రిగ్గర్ అవుతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఒకసారి ఇన్సులిన్ ట్రిగ్గర్ అవుతుంది. మళ్ళీ 10 గంటలప్పుడు మళ్ళీ ఏమంటాం, అంటే 11కి టీ బ్రేక్లో మళ్ళీ ఇదే ఉంటుంది. సో ఇన్సులిన్ ట్రిగ్గర్ అవుతుంది. తర్వాత లంచ్లో ట్రిగ్గర్ అవుతుంది. సో మనకు కావాల్సిన క్యాలరీస్ ఎంత, మనం ఎంత తీసుకుంటున్నాం అనేది మనకు ఒక అవగాహన ఉండాలన్నమాట. సో మన బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయగలుగుతుంది, ఎంత తీసుకుంటున్నాం. ఓకే. దాంతోపాటు ఏ ఫుడ్ ఎంత క్వాంటిటీతో కావాలనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకే. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఇన్సులిన్ అనేది లంచ్ టైంలో రిలీజ్ అవుతుంది. తర్వాత 3కి మళ్ళీ మనము టీ బ్రేక్, తర్వాత 5 to 6 మళ్ళీ స్నాక్స్, నైట్ మళ్ళీ డిన్నర్. ఇట్లా చూసుకుంటే రోజుకి 6 నుంచి 7 సార్లు మనం ఇన్సులిన్ని ట్రిగ్గర్ చేస్తున్నాం అనమాట. దానివల్ల ఏం చేస్తుందంటే మన బాడీకి అవసరమైన ఫుడ్ మేబీ హాఫ్ డేలో వచ్చిండొచ్చు. మనం ఈవినింగ్ అంటే లంచ్ తర్వాత నుంచి మిడ్ నైట్ వరకు తినే ఫుడ్ మొత్తం ఏం జరుగుతుందంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట బాడీ ఫ్యూచర్ నీడ్స్ కోసం. సో ఇంకొందరు ఏం చేస్తారంటే ఎప్పుడు తింటారో ఐడియా ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఇన్సులిన్ రిలీజ్ చేసే ప్రాసెస్లో కూడా కొన్ని డిజార్డర్స్ వస్తాయన్నమాట. అక్కడే మనకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనము ఇంకొకటి ఏంటంటే దీనికి మనం తీసుకున్న ఫుడ్ ఇన్సులిన్గా కన్వర్ట్ చేసి మన బాడీలో ఆర్గాన్స్కి ఇవ్వడం ఒక ప్రాసెస్ అయితే, ఇంకొక ప్రాసెస్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫాస్టింగ్. ఓకే. మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఇది ఉందన్నమాట. సో 8 అవర్స్ ఈట్, 16 అవర్స్ ఫాస్ట్, దీన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. దిస్ ఈజ్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట. దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చిన కాన్సెప్ట్. ఈ ఇంటర్మీడియట్ ఫాస్ట్లో ఏం జరుగుతుందంటే మన బాడీకి కావాల్సిన ఫుడ్ అనేది ఒక 8 అవర్స్ విండోలో ఇచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపు చూసుకుంటే 8 అవర్స్ విండో ఉంటుంది. సో మీ అవసరాలను బట్టి, అంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి ఆ విండో చేంజ్ అవుతుంటుంది. ఓకే. జనరల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ 16 అవర్స్ అనేది ఫాస్ట్. సో ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు చూసుకుంటే 16 అవర్స్ అనేది గ్యాప్ ఉంటుంది. ఆ ఫాస్టింగ్ అనేది జరుగుతుంది. సో మనం తిన్న తర్వాత అది డైజెస్ట్ అయిపోతుంది, మన బాడీ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో రెగ్యులర్ ప్రాసెస్లో ఇన్సులిన్ క్రియేట్ అయ్యే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మన బాడీలో కావాల్సినంత ఫ్యాట్ అనేది స్టోరేజ్ అయిపోతుంది. ఓకే. అప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీలో జనరల్గా బాడీలో ఫ్యాట్ పెరిగితే ఏం జరుగుతుందంటే స్లోగా మనం వెయిట్ పుట్టపోతాం. కాకపోతే మజిల్ పెరగదు కాబట్టి జాయింట్స్ మీద పెయిన్ పెరుగుతుంది. తర్వాత ఆర్గాన్స్ చుట్టూ, అంటే విస్రాల్ ఫ్యాట్ అంటాం, అది కూడా మన ఆర్గాన్స్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. సో దీనివల్ల స్లోగా ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, థైరాయిడ్, పీసీఓడి లేడీస్లో అయితే. ఓకే. అదే ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అట్లానే మేల్ ఇన్ఫర్టిలిటీ, మెన్లో చూసుకుంటే స్పర్మ్ కౌంట్, మార్ఫాలజీ, ఇవన్నీ మొటిలిటీ,
ఇవన్నిటికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడే అన్నమాట. ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఉండటం వల్ల ఏంటి అంటే మన బాడీలో ఆహ్, ఆహ్, అంటే ఈ ఎక్సెస్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్‌ని డ్యామేజ్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఇట్లా మనం ర్యాండమ్‌గా తినడం వల్ల ఏంటంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ రావచ్చు. దానివల్ల ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇంకా ప్రీవియస్ స్లైడ్స్‌లో చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో, లివర్ మీద ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఆహ్, మనం తీసుకున్న అదే దాన్ని బ్రేక్ చేయడానికి కూడా లివర్‌కి కష్టమనమాట. ఓకే. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తాయి. సో, ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఏం జరుగుతుందంటే, కొంతవరకు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు తీసుకుంటే, మనం వర్క్ చేసే టైంలో వరకే షుగర్ లెవెల్స్ ఉంటాయి. నైట్ టైంలో నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతదంటే, షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో, అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆహ్, ప్యాంక్రియాస్‌లో ఉన్న బీటా సెల్స్ ఏం చేస్తాయంటే, గ్లూకగాన్ అని ఇంకొక హార్మోన్‌ని రిలీజ్ చేస్తుందనమాట. ఓకే. సో, ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుందంటే ఆహ్, మన బాడీలో ఆల్రెడీ ఎక్సెస్‌గా ఉన్న ఫ్యాట్‌ని బ్రేక్ డౌన్ చేసి, లివర్ హెల్ప్ తీసుకొని బ్రేక్ డౌన్ చేసి అగైన్ బ్లడ్‌లోకి ఇస్తుంది. బ్లడ్‌లోకి ఇచ్చినామంటే బ్లడ్ రిమైనింగ్ ఆర్గాన్స్ మొత్తానికి, సెల్స్ మొత్తానికి సర్క్యులేట్ చేస్తుందనమాట. సో, ఇంటర్‌మె ది ఆహ్, ఈ ప్రాసెస్ జరగడానికి కారణం ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అందుకే దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ, వెరీ ఐ మీన్ ర్ రిచ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చనమాట. దీనివల్ల ఏంటంటే కొన్ని లాక్స్ పీపుల్ యొక్క లైఫ్ అనేది ఆహ్, మారిపోయింది. ఎందుకంటే ఇంతకుముందేంటంటే జస్ట్ తినడం తెలుసు మనకు. సో, దానికి జస్ట్ ఖర్చు చేయాలంటే ఏం చేస్తామంటే జిమ్‌కెళ్దాం, లేకపోతే వాకింగ్‌కెళ్దాం. సో, జిమ్‌కి, వాకింగ్‌కి ఎళ్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 కిలోమీటర్స్ వాక్ చేసినా గాని, మనం ఒక సమోసాలో ఉన్నంత ఎనర్జీ మాత్రమే జస్ట్ బర్న్ చేస్తామనమాట. మళ్ళీ ఏం చేస్తామంటే 5 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాం గదా! అని మన బాడీ మీద మనకున్న ప్రేమతో ఏం చేస్తాం 2 జ్యూసులు తాగి 2 సమోసాస్ గాని వాటెవర్ ఇట్లాంటి స్వీట్స్ గాని తినేసి అంటే మళ్ళీ ఎనర్జీ రావాలని ఇప్పుడు మనం 300 క్యాలరీస్ బర్న్ చేస్తే కనీసం మళ్ళీ ఒక 1000 క్యాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అందుకని మనం ఏంటంటే మనం తినే ఐటెమ్స్‌లో గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఓకే. సో, ఇక్కడ లివర్ అనేది మనం తీసుకున్న మన బాడీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాట్‌ని ఈ ప్యాంక్రియాస్‌లో ఉన్న ఆల్ఫా సెల్స్‌ని ఆహ్, యూజ్ చేసుకొని, ఈ ప్యాంక్రియాస్‌లో ఉన్న ఆల్ఫా సెల్స్ ఏం చేస్తాయంటే గ్లూకగాన్ అనే ఒక హార్మోన్‌ని రిలీజ్ చేస్తాయి. అప్పుడు లివర్ బాడీలో ఉన్న ఫ్యాట్‌ని బ్రేక్ డౌన్ చేసి బాడీకి ఇస్తుంది. ఈ ప్రాసెస్‌లో లివర్ ఫంక్షనాలిటీ అనేది బాగుండాలి. ఓకే. వీటన్నిటికి ఏంటి అంటే మనం ఒకసారి చెక్ జేసుకోవాలి. లివర్ ఎలా ఉంది ఫంక్షనాలిటీ, హార్ట్ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ నేను చివర్లో చెప్తాను. సో, జనరల్‌గా ఇవన్నీ మన బాడీలో మెటబాలిజం అనేది కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మంచి న్యూట్రిషన్ అండ్ ఫుడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇదనేది బ్రేక్ జేయడం జరుగుతుంది. ఓకే. సో, ఈ 8-16 అవర్స్ ఈ విండోస్ తర్వాత ఈ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది ఖచ్చితంగా మీరు ఆహ్, పర్సనల్‌గా ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఆహ్, ఆహ్, అంటే మీకు మీ లివర్ కరెక్ట్‌గా పనిచేస్తుందో లేదో తెలీదు. తర్వాత మీ బాడీలో షుగర్ అంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? తర్వాత మీ బాడీకి కావాల్సినంత ప్రోటీన్ కంటెంట్ ఎంత? ఇవన్నీ మీకు కరెక్ట్‌గా తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు వన్స్ ఆహ్, ఓకే. మాతో చెక్ చేసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. ఓకే. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. సో, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ స్లైడ్‌లో చెప్పినట్టు ముందు మీరు మీ బాడీని అసెస్ చేసుకోవాలి. ఓకే. నో యువర్ బిఎంఐ అంటున్నాం. అంటే బిఎంఐ అంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది ఫార్ములా అన్నమాట. యూ కెన్ నోట్ ఇట్ డౌన్ లేకపోతే ఇవి చూసుకోవచ్చు మీరు. ఓకే. ఇక్కడ తప్పు పడింది. 5, 6 ఉంటే సమ్‌వేర్ అరౌండ్ మేబీ 61 అట్లా ఉండొచ్చన్నమాట. ఓకే. సో, ఇవనేది డిఫరెంట్ హైట్ లెవెల్స్‌కి ఉండాల్సిన వెయిట్ అన్నమాట. ఓకే. యూ కెన్ మీకు ఇవి కైండ్ ఆఫ్ ఐడియల్ వెయిట్. ఇక్కడ మీరు యాక్యురేట్‌గా మీరు 22.5 ఎంతొస్తదో చూసుకోండి. అట్‌లీస్ట్ మినిమమ్ 19 నుంచి 24 బిలో ఉండేటట్టు చూసుకుంటే ఎనఫ్ అన్నమాట. ఓకే. ఆహ్,
అంతకంటే మించి ఉంటే ఏంటంటే యు ఆర్ ఫాలింగ్ ఇంటూ ఓవర్ వెయిట్. ఈ రోజు కాకపోయినా మీరు 25 ఉన్నా కానీ ఒక నెల తర్వాత ఓవర్ వెయిట్‌లో ఉంటారు. తెలియకుండా ఒక నెక్స్ట్ 3-4 ఇయర్స్‌లో ఒబేస్‌లోకి వెళ్తారు. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఓకే. సో, అందుకని ముందే జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే బేసిక్ అవేర్‌నెస్ కోసం. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బేసిక్ అవేర్‌నెస్ ఉండట్లేదు. ఓకే. సో, మనం తీసుకున్న ఫుడ్ అనేది ఆహ్, మనకు మన బాడీ ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం బ్లడ్ టెస్ట్‌లు ఎలా చేసుకుంటామో, సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా యూజ్ అవుతదో అవన్నీ తెలుసుకున్నాం గదా! బేసిక్‌గా ఇప్పుడు డయాబెటిస్ గానీ, థైరాయిడ్ గానీ, పీసీఓడీ గానీ, ఇన్‌ఫర్టిలిటీ గానీ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవన్నమాట. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ అంటే ఈ ఇన్సులిన్ అనేది వన్స్ మనకు బ్లడ్ అంటే ఎనర్జీ అనేది తీసుకొనొచ్చిన తర్వాత సెల్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటే లైక్ కీస్ లాగా అన్నమాట. ఓకే. ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటే ఇన్సులిన్‌ని తీసుకుండేటివి. ఇన్సులిన్‌ని కరెక్ట్ టైంకి తీసుకొని ఆ ఎనర్జీని సెల్‌కి ఇచ్చినప్పుడు అప్పుడేం జరుగుతుందంటే సెల్ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఓకే. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న పీపుల్‌లో ఏం జరుగుతుందంటే, అంటే రోజుకి మనం 2 టైమ్స్, 3 టైమ్స్ ఫుడ్ తీసుకుంటే నో ప్రాబ్లమ్ అనమాట. ఓకే. మన ఇంటికి ఎవరినైనా గెస్ట్‌లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒకసారి, 2 సార్లొస్తే ఓకే. రోజుకి 5, 6 సార్లు వస్తున్నారనుకోండి. ఓకే. మనం హాయ్ చెప్పడానికి గూడా జస్ట్ రెగ్యులర్ పర్సనే గదా! అని చెప్పడం మర్చిపోతాం. సో, అట్లాంటి ప్రాసెస్‌లోనే ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ గూడా ఇన్సులిన్‌ని ఒక్కోసారి రిసీవ్ జేసుకోవడం మర్చిపోతాయన్నమాట. ఓకే. ఏమంటామంటే ఆహ్, ఓకే. దీని వల్లనే మనకు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఓకే. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే. ఇక్కడ గూడా చూసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. ఈ సెల్ అనేది ఇన్సులిన్ రెసిస్ట్ అయినప్పుడు బ్లడ్ వచ్చేసి సెల్‌కి ఎనర్జీ ఇచ్చేటప్పుడు ఓకే. సెల్ అనేది దాన్ని రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ షుగర్ లెవెల్స్ అనేటివి బ్లడ్‌లో ఉంటాయి. తర్వాత అవి స్లోగా ఫ్యాట్‌లాగా కన్వర్ట్ అయితాయి. ఓకే. ఇక్కడ ఒక సైకిల్ చూసుకోవచ్చనమాట. మనం తిన్నామంటే ఆహ్, ఓకే. ఆహ్, దాన్ని ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే మన బాడీలో అదే ఇన్సులిన్ యూజ్ చేసుకొని మన బాడీలో సెల్స్‌కి ఎనర్జీని ఇస్తుంది. మిగిలిపోయింది అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న పిల్లలకి ఫుడ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకున్న తర్వాత తర్వాత ఇంకేమంటారు సరిపోయింది అంటారు గదా! అట్లా దాన్ని రెసిస్ట్ చేయడం అంటారు. అట్లా రెసిస్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ హ్మ్. ఏం జరుగుతుందంటే ఇది ఫ్యాట్ లాగా స్టోర్ చేసుకుంటుందనమాట. ఓకే. మళ్ళీ మనం ఆకలైనప్పుడు ఏం జరుగుతుందంటే జస్ట్ సేమ్ సైకిల్ మనం ఫుడ్ తీసుకుంటాము. తర్వాత సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు జరుగుతుందంటే, మనం మల్టిపుల్ ఈటింగ్స్ పెట్టడం, ఒక పద్ధతి లేకుండా తినడం. ఓకే. ఆహ్, లేకపోతే రకరకాల ఏమంటాం ఎక్కువ రిఫైన్డ్ కార్బ్స్ తినడం. వీటి వల్ల జరుగుతుంది. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఏమి లేకపోవటం, డిప్రెస్డ్‌గా ఉండటం, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం. ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల అది జరుగుతుంది. ఓకే. సో, బేసిక్‌గా ఇవండి స్టెప్స్. ఇంకోసారి కన్క్లూడ్ చేద్దాం. ఓకే. ఓవరాల్‌గా చూసుకుంటే ఇవి ఇట్లా ఇట్లా ఉన్నాయి. అంటే గ్లోబల్‌గా చూసుకుంటే షాకింగ్ నంబర్స్. ఓకే. తర్వాత దిస్ ఈస్ బీఎంఐ. ఓకే. బాడీ మాస్ ఇండెక్స్. కెన్ కాలిక్యులేట్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే. తర్వాత ఇవి మన ఓవర్ వెయిట్ ఉండటం వల్ల రిస్క్ అన్నమాట. ఓకే. టైప్ 2 డయాబెటిస్ నుంచి తర్వాత ఇక్కడ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఓకే. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ తాగే వాళ్ళకే కాదు. ఆల్కహాల్ తాగకున్నా గాని వస్తుందన్నమాట. ఓకే. అందుకే దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఇప్పుడు ఎక్సెస్‌గా వచ్చిన ఈ ఫ్యాట్ అంతా ఫస్ట్ స్టోర్ అయ్యేదేంటంటే ఫస్ట్ ఆహ్, మన లివర్ మీదనే స్టోర్ అవుతుంది. తర్వాత స్లోగా లివరే దాన్ని బర్న్ చేయాలి కాబట్టి లివర్ అవైలబుల్‌లో ఎక్కువ పెట్టుకుంటుంది. ఇప్పుడు అందుకే 10 కేజీస్ ఓవర్ వెయిట్ ఉన్న ప్రతి ఒక్కరికి స్కాన్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇవొచ్చేసి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే రెగ్యులర్‌గా మనం తీసుకోవాల్సిన ఫుడ్ గాకుండా ఓకే. దీన్ని బ్యాలెన్స్‌డ్ ఫుడ్ అంటామనమాట. ఇప్పుడు ప్రోటీన్ కరెక్ట్‌గా తీసుకొని ఇప్పుడు మన బాడీ వెయిట్ 1 కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజీస్ ఉంటే 60 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. ఆ 60 గ్రామ్స్ ప్రోటీన్ ఎలా వస్తుందో గూడా చెక్ జేసుకోవాలనమాట. ఫ్యాట్స్ తీసుకోవాలి.
సో వీటిని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఫ్యాట్స్, ప్రోటీన్, వెజీస్, ఫ్రూట్స్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఇటు సైడ్ ఉన్న రిఫైన్డ్ కార్బ్స్, ఓకే, ట్యూబర్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే దిస్ ఈజ్ వచ్చే గ్లైకోజనాలిసిస్. గ్లైకోజనాలిసిస్ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది. తర్వాత మీరు తీసుకున్న ఫుడ్ని ఎనర్జీ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేసి ఎనర్జీ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ గ్లైకోజనాలిసిస్. ఓకే, సో బేసికల్గా నౌ వీఆర్ కమింగ్ ఇన్ టు ఎండ్ ఆఫ్ ద స్లైడ్ అండి. సో మీరు ఏం చేయాలి ఇన్ కేస్ మీరు ఓవర్ వెయిట్ అనిపిస్తున్నారు, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఓవర్ వెయిట్ అనిపిస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? జస్ట్ ఫస్ట్ చెప్పిన ఫార్ములా ఉంది కదండి, వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనేది బిఎంఐ ఫార్ములా. తర్వాత మీ లైఫ్ స్టైల్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే మీకు ఏమన్నా లాస్ట్ 10 ఇయర్స్లో ఏమన్నా సర్జరీస్ జరిగినాయా, లేకపోతే మీ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, మీ ఫుడ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని మీల్స్ తీసుకుంటున్నారు, మీ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్కి ఎంత టైం పెడుతున్నారు వీక్లో. సో నెక్స్ట్ వచ్చేసి లిపిడ్స్ ప్రాబ్లమ్స్. ఓకే, మన బాడీలో ఫ్యాట్ లెవెల్స్, ఫ్యాట్స్ ఎలా ఉన్నాయి, ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటాం కదా. సో ఎల్డిఎల్ అంటే బ్యాడ్ ఫ్యాట్ ఎంత ఉంది, హెచ్డిఎల్ అంటే గుడ్ ఫ్యాట్ ఎంత ఉంది. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ కరెక్ట్ రేషియోలో ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ హెచ్బిఏవన్సీ, హిమోగ్లోబిన్ ఏవన్సీ టెస్ట్ అంటారు. ఇది టైప్ 2 డయాబెటీస్ ఏమన్నా స్టార్ట్ అయిందా. ఓకే, థైరాయిడ్. ఇప్పుడు వన్స్ మనకు ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మన బాడీలో మెటబాలిజం అనేది సరిగా లేకపోవడం వల్ల హార్మోన్స్ అనేవి సరిగా రిలీజ్ కావు. కొందరికి ఏంటంటే హార్మోన్స్ థైరాయిడ్ సరిగా పనిచేయకున్నా కానీ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారనమాట. ఓకే, అందుకని థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. అట్లానే మన బ్లడ్ ఎంత ఉంది, బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎంత ఉంది, కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి, ఓకే, క్రియాటినైన్. సో అట్లా సిఆర్పి, ఇంకొన్ని టెస్టులు ఉన్నాయి. వైటమిన్ డి, డి విటమిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వైటమిన్ డి అనేది మనకు బోన్స్లో ఉంటుంది, తర్వాత కాల్షియం అబ్జార్ప్షన్కి ఉంటుంది. సో దీని ఫంక్షనాలిటీస్ చూసుకుంటే అరౌండ్ 108+ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ చూసుకుంటే ఓకే, ఈ ప్రాబ్లమ్స్ 108+ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వైటమిన్ డి అనేది చాలా ఫ్రీగా వస్తుంది. సో ఇట్ ఈస్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. కాకపోతే మనం తగినంత బాడీలో ఫ్యాట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మంచి ఎక్సర్సైజ్ చేసి మనము సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే చాలు. నెక్స్ట్ వచ్చేసి B12, వైటమిన్ B12. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెటబాలిజం అనమాట. ఓకే, ఇవి వచ్చేసి మనం బేసిక్ హెల్త్ అసెస్మెంట్స్ అనుకుంటే మనం చూసుకోవాల్సిన 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ ఇవన్నమాట. 4 పిల్లర్స్ అంటే మనకు ఒక బిల్డింగ్ పిల్లర్స్ ఎలానో, సో మన హెల్త్ని మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి. ఓకే, అట్లాంటి వాటిలో ఫస్ట్ది ఏంటంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. అందుకే మేము దీనికోసమే మార్నింగ్ సెపరేట్గా ఒక 6 to 7కి ఒక స్పెసిఫిక్గా ఈ ఐటమ్స్ మీదనే కాల్ చేస్తాం. అంటే ఒక కాల్ ఉంటుంది 6 to 7 రెగ్యులర్గా, మండే టు సాటర్డే ఉంటుంది. వెల్సిన్స్ కమ్యూనిటీ అనేది ఆర్గనైజ్ చేస్తుందన్నమాట ఈ కాల్. సో యూ కెన్ కనెక్ట్ అస్ సో దట్ వీ విల్ గివ్ ద యాక్సెస్. ఓకే, ఇక్కడ ఏంటంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్. ఓకే, మనం డౌన్ అయినప్పుడు అప్ కావడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అడక్వేట్ రెస్ట్ అనమాట. కనీసం 6 to 8 అవర్స్ మన మొబైల్ కానీ లైటింగ్ కానీ మధ్యలో లేకుండా 6 to 8 అవర్స్ అనేది ప్రాపర్ స్లీప్ ఉంటే మన బాడీ రిపేర్ చేసుకుంటుంది నైట్ మొత్తం. మనము మన ఇల్లుని క్లీన్ చేసుకున్నట్టు బాడీని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి, ఏవైనా ఆర్గాన్స్ని కూడా క్లీన్ చేసేసి, ఇంకా ఎక్కడన్నా ప్యాచ్లు ఉంటే వాటన్నిటిని రిపేర్ చేసే టైం అనమాట. ఆ టైంలో ఖచ్చితంగా మనం 6 to 8 అవర్స్ ఇస్తే బాడీ ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ 2 మెంటల్ హెల్త్కి ఉంటే, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హెల్త్కి అట్లీస్ట్ ఎక్సర్సైజ్ పరంగా వారానికి చూసుకుంటే కనీసం 4 to 5 అవర్స్ ఎక్సర్సైజ్ మీద ఖచ్చితంగా టైం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఎక్సర్సైజ్ గురించి కూడా మార్నింగ్ వేకప్ విత్ బెల్సెన్స్ అని ఒక కాల్ పెట్టామన్నమాట. 6 to 7కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఇప్పటి వరకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ గురించి, న్యూట్రిషన్ గురించి ఓకే, జనరల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి 1 గ్రామ్
ప్రోటీన్ ఫర్ కేజీ అనేది అంటే మీ బాడీ వెయిట్ కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దాంతో పాటు వైటమిన్స్, మినరల్స్ అనేటివి ప్రాపర్ డోసెస్‌లో అవసరం అనమాట. ఓకే. సో, వీటికి గూడా మార్నింగ్ కాల్‌లో మీకు అర్థమవుతుంది. సో, బేసికల్‌గా అయితే 1 గ్రామ్ ప్రోటీన్ అనేది బాడీ వెయిట్‌కి తీసుకోవాలి. తర్వాత ఆహ్, న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే వైటమిన్స్, మినరల్ డెఫిషియన్సీ లేకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. సో, ఈ అసెస్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. సో, వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత యూ కెన్ కనెక్ట్ అస్ అనమాట. ఈ వెబినార్ అయిపోయిన తర్వాత మీరు మీకు ఎవరైతే ఇన్వైట్ చేసి ఉంటారో వాళ్ళని జస్ట్ కాంటాక్ట్ అయితే చెప్తారు. ఓకే. మిమ్మల్ని ఒక సర్టిఫైడ్ వెల్‌నెస్ కోచ్‌కి వెల్‌నెస్ కోచ్ అంటే ఏం లేదు. సర్టిఫైడ్ ఫంక్షనల్ వెల్‌నెస్ కోచ్ అంటాం అనమాట. ఫంక్షనల్ వెల్‌నెస్ కోచ్ అంటే మనతో అంటే మనం రెగ్యులర్‌గా ట్రాక్ చేస్తూ మన వెయిట్ గానీ, థైరాయిడ్ గానీ, పీసీఓడీ గానీ, ఇన్‌ఫర్టిలిటీ, డయాబెటిస్ ఏవైనా వాటి మొత్తాన్ని మనతో రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తూ 90-120 డేస్ వాటిని రివర్స్ అయ్యేంత వరకు మనకు హెల్ప్ చేసే వాళ్ళని ఫంక్షనల్ వెల్‌నెస్ కోచెస్ అంటామనమాట. ఓకే. యాస్ ఎ కమ్యూనిటీ వి హెల్ప్డ్ అరౌండ్ 2,00,000 పీపుల్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో చూసుకుంటే. సో, ఈ ఇయర్ గూడా మేము నెక్స్ట్ డిసెంబర్ కల్లా ఒక 10,00,000 పీపుల్‌కి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాననమాట. ఆ గోల్‌లో పార్ట్‌గానే మీరు జాయిన్ అయ్యారు. ఓకే. సో, మాకు కొన్ని టెస్టిమోనియల్స్ గూడా ఉన్నాయి. ఓకే. ఓకే. ప్రీవియస్ టెస్టిమోనియల్స్ అంటే మా కమ్యూనిటీలో. సో, అవి గూడా నేను మీకు కొన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే దిస్ ఈస్ వెయిట్ లాస్. యూ కెన్ సీ దిస్. ఓకే. సో, నెక్స్ట్ అలానే ఓకే. లెట్ మీ మూవ్ దట్ సైడ్. సో, వెయిట్ చూసుకుంటే 84 ఉంది. 1 మంత్‌లో 76. సో, ఇట్లాంటి టెస్టిమోనియల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ 113 ఉంది. 3 మంత్స్‌లో ఓకే. సమ్ వెయిట్ తగ్గారనమాట. ఓకే. అరౌండ్ 20 కేజెస్ ప్లస్. సో, సేమ్ కేస్. ఇక్కడ కూడా 4 మంత్స్‌లో 23 కేజెస్. సో, ఇది ఇక్కడ చూసుకుంటే డయాబెటిస్ రివర్సల్. ఓకే. హెచ్‌బీఏవన్సీ ఇక్కడ చూసుకుంటే 8.3 ఉంది. ఇక్కడ 6.3 ఉంది. This is also diabetes reversal. Okay. 5 initial it was 6.6, 5.2. So 19 kgs in 3 months. నాట్ ఓన్లీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు వెయిట్ తగ్గడమే కాదు, ఫేస్‌లో గూడా చాలా మార్పులొస్తాయి. అంటే స్కిన్ గూడా ఏమంటాం హెల్తీగా తయారవుతుంది. ఎందుకంటే మంచి ప్రోటీన్, న్యూట్రిషన్ ఇవ్వటం వల్ల స్కిన్‌లో గూడా ఏంటంటే మంచి చేంజెస్ వస్తాయన్నమాట. అన్ని సెల్స్‌కి ఎనర్జీ అనేది కరెక్ట్‌గా అందుతుంది. సో దట్ మన బ్లడ్ లెవెల్స్ గూడా ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ప్రతి సెల్‌కి ఆక్సిజన్ అనేది అందడం జరుగుతుందన్నమాట. ఓకే. సో 2 మంత్స్ సమ్‌వేర్ అరౌండ్ యాహ్! అంటే ఈ వెయిట్ లాస్ అనేది ప్రతి
పర్సన్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇట్ ఈస్ అందుకే మేము కస్టమైజ్డ్‌గా చేస్తా ఉంటాం అన్నమాట. వాళ్ళ బాడీ మెటబాలిజంని బట్టి, వాళ్ళ వర్కౌట్స్‌ని బట్టి, వాళ్ళ స్టామినాని బట్టి, ఏజ్‌ని బట్టి, బాడీలో వైటమిన్ డెఫిషియన్సీస్‌ని బట్టి ప్రతి ఒక యాస్పెక్ట్‌లో మేము వాటిని ఎగ్జామిన్ చేసి తర్వాత మాత్రమే కస్టమైజ్డ్ ఫుడ్ ప్లేట్స్ ఇస్తామన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే ఫేస్‌లో గూడా చాలా చేంజెస్ ఉంటాయి. అంటే మేము స్కిన్ కేర్ దీని మీద గూడా ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ పీపుల్‌కి హెల్ప్ జేస్తా ఉంటాం. ఈవెన్ మార్నింగ్ న్యూట్రిషన్ అనే ఆహ్, ప్రాసెస్‌లో గూడా హెల్ప్ జేస్తా ఉంటాం అన్నమాట మార్నింగ్‌లో. స్కిన్ కేర్ అండ్ తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా చూసుకుంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ హ్మ్. ఆహ్, ఏమంటాం సోరియాసిస్ వీటి మీద గూడా హెల్ప్ జేస్తా ఉంటాం. కాకపోతే వాటికి పర్సనలైజ్డ్‌గా చేస్తా ఉంటాం. కొంచెం టైం పట్టొచ్చు. So, it was we have so many more testimonials, but ఆహ్, అన్నీ ఇక్కడ పెట్టలేం గాబట్టి కొన్ని మాత్రమే మీకు చూపించడం జరిగింది. ఓకే. దట్స్ అబౌట్ ద అవేర్‌నెస్ అండి. అవేర్‌నెస్ అండ్ టెస్టిమోనీస్. సో, నౌ if you have any questions, I will take those questions. Okay. Um, yeah, let me stop sharing so that, yeah. Okay, fine. If you have any questions, I will take those questions. Okay. Mm, yeah, you can raise your hand so that there is a raise symbol, right? You can raise your hand so that, or you can type, there is a Q&A, right? You can click here and you can type your questions so that I will answer those questions. Okay. So, yeah. Yes. So I can see one hand here. Yeah. Yes, there is a raise handed by Banu. Yeah, Banu, you are allowed to talk. You can talk. You can unmute yourself. Just you can talk. Hello. Yeah, hi. Yeah, hi, Banu garu. Yes. Yeah, thanks for the session అండి. We understand that health అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ వెయిట్ లాస్ ఎంత ఫుడ్ ప్రాక్టీస్ అనేది. సో ఇప్పుడు Yes. ప్రాసెస్ ఏంటండి? ప్రాసెస్ చెప్పలేదు. ఎట్లా వెయిట్ ఫస్ట్ లాస్ స్టెప్ అవ్వాలి? అనేది హెల్త్ అసెస్మెంట్. మీకు కొన్ని చెప్పాం కదా. సో హెల్త్ అసెస్మెంట్ ఇది ఫస్ట్ స్టెప్ బేస్డ్ ఆన్ యువర్ ఏమంటాం మీ బాడీని అసెస్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. ఓకే. దట్ సో ఈస్ ద బాడీని ప్రాసెస్. అసెస్ చేయాలంటే అంటే ప్రాసెస్ ఏంటి? లైక్ మీకు లాస్ట్‌లో కొన్ని టెస్టులు చేపించుకోవాలని చెప్పాం గదా! హెచ్‌బీఏవన్సీ, వైటమిన్ డి, వైటమిన్ బి12 ఇట్లాంటివి. సో, మీరు పర్సనల్ కనెక్ట్ అవ్వండి నాతో. సో, ఇంకా ఒక ప్యాకేజ్ లాగా ఏ టెస్టులు చేపించుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఓకే. దాని తర్వాత మీ బాడీని సో, మీకు ఆహ్, స్పెషల్ కన్సల్టేషన్ ఉంటది. ఆహ్, సో, మీ బ్లడ్ రిపోర్ట్స్ ప్రకారం తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఓకే. ఆహ్, ఎలాంటి ఎంత న్యూట్రిషన్ అనేది మీకు అవసరమైతది. మీ డెఫిషియన్సీస్ ప్రకారం అనేది మేము వన్ ఆన్ వన్ కనెక్ట్ అవ్వండి. నా నంబర్ ఉంది గదా మీ దగ్గర. ఓకే. ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నాయా అండి? ఇంకేం లేవు. థాంక్ ఓకే అండి. థాంక్ యూ. అండ్ వన్ మోర్ క్వెషన్. వన్ క్వెషన్. యెస్. యెస్. ఇప్పుడు ఈ రెగ్యులర్ డైట్‌లో మనం ఈ రైస్ తినడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉంటదా? ఎక్కువగా రైస్ తీసుకోవడం వల్ల? అంటే 3 టైమ్స్ ఇన్ ఎ డేలో? ఇప్పుడు రైస్ తీసుకుంటే రిఫైన్డ్ కార్బ్స్ కేటగరీలోకొస్తది. ఓకే. రిఫైన్డ్ ఓకే. కార్బ్స్ అనేటివి ఏంటి అంటే ఇన్సులిన్‌ని ఆటోమేటెడ్ ట్రిగ్గర్ చేస్తా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ తీసుకున్నారు. ఓకే. హ్మ్. సరైన ప్రోటీన్ తీసుకోలేదు. జస్ట్ ఆహ్,
ఓకే. 1 మీల్‌లో రైస్ తీసుకున్నారు. సరైన ప్రోటీన్ తీసుకోలేదు. అప్పుడు మీకేమనిపిస్తుందంటే జస్ట్ 1 ఆర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఆ హంగర్‌నెస్ ఉంటది. ఓకే. హుహు. సో, దానివల్ల ఏంటంటే మళ్ళీ తింటారు. ఓకే. రిపీటెడ్‌గా మళ్ళీ, మళ్ళీ తినటం వల్ల ఏంటంటే బాడీలో రిఫైన్డ్ కార్బ్స్ ఇన్సులిన్ మల్టిపుల్ టైమ్స్ ట్రిగ్గర్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో, హుహు. అట్ ద సేమ్ టైమ్ మీరు మీ బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ ఎనర్జీ తీసుకోవటం వల్ల బాడీలో ఫ్యాట్ అనేది అక్యుములేట్ కావడం అనేది జరుగుతుంది. ఫ్యాట్ అక్యుములేట్ హ్మ్. అయితే మనకు ఏమంటాం ఆహ్, రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని పోవచ్చు. హార్ట్ డిసీజెస్ రావచ్చు. అగైన్ వెయిట్ అనేది పుట్టప్ అవ్వచ్చు. ఓకే. హ్మ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో, హ్మ్. రైస్ అనేది ఒక్క పూట తీసుకోవచ్చు. లేకపోతే మ్యాక్స్ అంటే తక్కువ క్వాంటిటీలో అంటే అది కూడా బ్రౌన్ రైస్ ఇట్లాంటివి లేకపోతే రోటీస్ ఇట్లా మేనేజ్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. దాంతో పాటు ఓకే. మీ 1 గ్రామ్ ప్రోటీన్ అనేది మెయింటైన్ చేస్తే చాలు. మీ బాడీకి డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 70 కేజెస్ ఉంటే హ్మ్. 70 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అవసరం. ఎందుకంటే ప్రతి సెల్‌కి ఎనర్జీ అవసరం. తర్వాత ఆ హ్మ్. సెల్ ఇన్ కేస్ సెల్స్ అనేటివి రెగ్యులర్‌గా ఏమంటాం రీప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్మ్. ఆహ్, ఓకే. 12 ఇయర్స్ లోపైతే వాళ్ళకి రీప్రొడక్షన్ ఎక్కువుంటది. అదే 20 నుంచి 30 లోపు తీసుకుంటే ఎన్ని సెల్స్ 1 ఆర్ 2 సెల్స్ ఎక్కువ పుడతాయన్నమాట. ఓకే. 30 ఓకే. ప్లస్ 25-30, 25-40 చూసుకుంటే మనకి ఎన్ని సెల్స్ పుడతాయో ఆహ్, ఎన్ని సెల్స్ చనిపోతాయో అన్ని సెల్స్ కొత్తగా రీప్రొడ్యూస్ అవుతాయి. ఆ రీప్రొడక్షన్ ప్రాసెస్‌లో మనకు ఎనఫ్ ప్రోటీన్ లేకపోతే ఆ సెల్ అనేది డ్యామేజ్ అవుతానే ఉంటదనమాట. ఓకే. అర్థమవుతుందా? అట్లానే ఇంకా ఎక్కువ ఏజ్‌లో చూసుకుంటే 35 నుంచి 60 ఆ ఏజెస్‌లో చూసుకుంటే 40-60 ఆ ఏజెస్‌లో ఇప్పుడు మనకు 10 సెల్స్ చనిపోతే కొత్త సెల్స్ ఒక 8 పుడతాయి. ఆహా! సో, అందుకని మజిల్ మాస్ అనేది స్లోగా తగ్గిపోతా ఉంటది. అందుకని మనం మజిల్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆ మజిల్‌ని మెయింటైన్ చేయాలంటే ప్రోటీన్ ఈస్ ద కీ అన్నమాట. ఓకే. సో, ఓకే. అందుకని ఏంటంటే మీకు 1 గ్రామ్ ప్రోటీన్ 1 కేజీ వెయిట్‌కి 1 గ్రామ్ ప్రోటీన్ మీరు ప్లాన్ చేసుకుంటే ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు. సో, దానివల్ల ఏంటంటే మీకు హంగర్ ఫీలింగ్ ఉండదు. ఆకలనేది ఉండదన్నమాట. సో, ప్రాపర్‌గా దానికి తగినంత వైటమిన్స్, మినరల్స్ అంటే వెజిటబుల్స్‌లోనే కవర్ చేసుకోవచ్చనమాట. కొన్ని గ్రెయిన్స్, సీడ్స్ ఓకే. ఫ్లాక్స్ సీడ్స్ గానీ, కుకుంబర్ సీడ్స్ గానీ, వీటిల్లో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి మీకు హెల్ప్ జేస్తాయి. ఇంకా రెగ్యులర్ ఫుడ్ అన్నీ అంటే మల్టీ గ్రెయిన్స్ తీసుకోవడం బెస్ట్. రాగి, ఆహ్, ఓకే. జోవర్ ఇట్లాంటివన్నీ రోటీస్ గానీ, మిక్స్‌డ్‌గా తీసుకోవడం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో, ఏది హ్మ్. తీసుకున్నా గానీ ఎక్కువ తీసుకోకుండా తీసుకోవడం గూడా మాక్సిమం రోజుకి 2-3 సార్లు తీసుకుంటే బెస్ట్. ఓకే అండి. ఇప్పుడు ఫ్యాట్ లాస్‌తో పాటు మజిల్ గెయిన్ అవ్వడానికి కూడా చెప్తారండి ఈ 1-to-1 సెషన్‌లో? యెస్. యెస్. మా హుహు. గోల్ ఏంటంటే ఫ్యాట్ లాస్. అందుకే 1 గ్రామ్ ప్రోటీన్ ఎందుకంటే మజిల్ మెయింటెనెన్స్‌కనమాట. వన్స్ హ్మ్. ఫ్యాట్ లాస్ అనేది ఒక ఓన్లీ 5 టు ఆహ్, మీ బాడీలో ఎక్సెస్ వెయిట్ ఓన్లీ మీ ఐడియల్ వెయిట్ కంటే ఒక 5 కేజీస్ 5-6 కేజీస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఎక్సర్సైజ్ చెప్తాం. అంతకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓవర్ వెయిట్ ఐడియల్ వెయిట్ కంటే ఒక 15-20 కేజీస్ ఎక్స్‌ట్రా ఉన్నప్పుడు 15 కేజీస్ తగ్గమంటామనమాట. హ్మ్. ఎందుకంటే అంత ఎక్కువ ఎక్సెస్ వెయిట్‌లో మీరేమన్నా లిఫ్టింగ్ గాని, జాగింగ్ గాని, ఇట్లా సిటప్స్, స్క్వాట్స్ చేసినా గాని బోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. హుహు. అందుకని ముందు ఫ్యాట్‌ని బర్న్ చేసి తర్వాత మజిల్ బిల్డింగ్ అనేది చేస్తాం. మజిల్ బిల్డింగ్‌కి వన్స్ డైట్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ డైట్ కూడా ఇస్తామన్నమాట. ఓకే. ఓహ్! యాహ్! సరే అండి. విల్ కనెక్ట్ విత్ యూ 1-to-1. థాంక్ యూ అండి. యాహ్! థాంక్ థాంక్స్ యూ ఫర్ అండి. యాహ్! వెల్కమ్. థాంక్ యూ. సో, బేసికల్‌గా యాహ్! లెట్స్ సీ ఇఫ్ ఎనీ అదర్ క్వెషన్స్. యాహ్! సో, బేసికల్‌గా చూసుకుంటే ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ క్వెషన్ ఏంటంటే వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరుగుతామా? లేకపోతే నాకొక క్లయింట్ ఉన్నారనమాట. ఆమె ఏజ్ 60 ప్లస్ ఉంటుంది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తను డైట్ చేస్తూనే ఉందనమాట. అంటే రకరకాలుగా అన్ని రకాల డైట్ ఫాలో అయింది. చూసుకుంటే ఆమె వెయిట్ ఎంత తగ్గిందంటే 0 అనమాట. లాస్ట్ 20 ఇయర్స్‌లో.
మేము అసెస్ చేసినప్పుడు ఆమెకి ఏంటంటే అంటే మా క్లయింట్స్ వెయిట్ తగ్గడం అవన్నీ దగ్గర చూసి మమ్మల్ని కనెక్ట్ అయ్యారు. సో, ఆమెకు ఏంటంటే అంటే నీ సర్జరీ కోసం ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. కాకపోతే తగ్గుతామన్న నమ్మకం లేదనమాట. సో, అలాంటి ప్రాసెస్‌లో మమ్మల్ని కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు మేము చెక్ చేసాం. పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్ చూసుకుంటే 42 ప్లస్ ఉంది. అంటే ఆమె తీసుకున్న ఆ డైట్ మొత్తం ఏం జరుగుతుందంటే, మనము ఎవరైనా ఇండిపెండెంట్‌గా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇది హెల్ప్ అవ్వచ్చనమాట. హ్మ్. మనం ఎప్పుడైతే కార్బ్స్ తగ్గించామంటే, మన బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 క్యాలరీస్ మన బాడీకి అవసరమైనప్పుడు 800 క్యాలరీస్ మాత్రమే మనం బాడీకి ఇచ్చామనుకోండి. ఓకే. అర్థమవుతుందా? సో, 800 క్యాలరీస్ ఇస్తే 200 క్యాలరీస్ డెఫిషియన్సీ ఉంటుంది గదా! అప్పుడేం చేస్తుందంటే, ఆ 200 క్యాలరీస్ ఇమ్మీడియేట్‌గా వచ్చే సోర్సెస్ ఏంటంటే మనకు బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్, సెకండ్ థింగ్ వచ్చేసి మజిల్‌లో ఉన్న గ్లూకోజ్. ఆమె కరెక్ట్‌గా ఫాలో అవ్వకపోవటం వల్ల ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ మంచి ఏమంటారు గ్లూకోజ్ ట్రిగ్గర్ గాని ఫుడ్స్ ఇవి తీసుకోవడం పోవడం వల్ల ఏం జరుగుతున్నదంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఆమె మజిల్ డ్యామేజ్ అవుతా వస్తుందన్నమాట. ఓకే. అందుకని 42% బాడీ ఫ్యాట్ ఉంది. ఆమెకి లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ మేము ట్రాక్ చేస్తా వస్తున్నాం. సో, ఆమె 60 ఏజ్‌లో గూడా ఒక 20 కేజెస్, 22 కేజెస్ వెయిట్ తగ్గారనమాట. ఓకే. సో, అందుకని ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌తో పాటు మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటెమ్స్ మీకు లైక్ సింబల్‌తో చూపించాం గదా! ఫ్యాట్, ప్రోటీన్స్ ఇవన్నీ ఖచ్చితంగా మీ ఒక ఓకే. న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలోని జరిగితే బెస్ట్ అనమాట. మీకు సొంతంగా చేస్తే అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే వెయిట్ తగ్గకపోవడం, ఫ్యాట్ పెరుగుతుంది. ఫ్యాట్ పెరిగితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన స్కెల్టన్‌ని మోసేదేంటంటే బోన్స్ అండ్ ఓకే. మన బాడీ మొత్తాన్ని మెయింటైన్ చేసేదొచ్చేసి బోన్స్ అండ్ మజిల్స్ అన్నమాట. ఎంత ఫ్యాట్ ఉన్నా గాని దానికి ఒక స్ట్రక్చర్ ఉండకపోవటం వల్ల ఏమవుతుందంటే, ఆ వెయిట్ అంతా ఒకే ప్లేస్‌లో పుష్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీకు 10 కేజెస్ మజిల్ ఎక్కువున్నారనుకోండి, ఓవర్ వెయిట్‌లో ఉన్నా గాని, అప్పుడు మీకు ఎలాంటి వెయిట్ ఉన్నట్లు అనిపియదు. అదే 10 కేజెస్ ఫ్యాట్ ఎక్కువుందనుకోండి, మీరు ఒక 20 కేజెస్ ఎక్స్‌ట్రా ఉన్నట్టు కనపడతారనమాట. ఓకే. సో, మీరు ఏం చేసినా గానీ ఖచ్చితంగా ఓకే. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో దట్ దే విల్ కనెక్ట్ యూ టు ఓకే. సీనియర్ వెల్‌నెస్ కోచెస్. తర్వాత ప్రతి ఒక్కటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. పర్సనల్‌గా ట్రై చేయొద్దండి. ఓకే. ఆహ్ Yeah, I think it's 7:50. Thank you, everyone. Thanks for joining. If you have any questions, I can take one more question. Yeah. If you don't have any questions, I will wrap this session now. Okay. Thank you, everyone. So thanks for attending. Hope okay. I will wish everyone okay. The upcoming year 2025 will give better health, better future, and better lifestyle. Yeah. Thank you, everyone. Yeah. See you. థ్యాంక్ యూ.